స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది. అన్నం కర్రీ అయిందా? ఏం కర్రీ ఈరోజు? వంకాయ కర్రీ. అమ్మకు బెండకాయ కర్రీ. ఓకే, మెల్లగా అట్లా తీసేసేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతుంది కదా, అది చినిగిపోతుంది కదా, అంటే జాగ్రత్తతో వేయాలి కదా. మంట బాగా వస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే నేను జొన్న రొట్టె చేస్తున్నా. రొట్టెలు చేస్తే ఇంకా వంట మొత్తం పూర్తి అవుతుంది కదా. అన్నం కర్రీ అయింది కాబట్టి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. మా పిల్లలు ఉప్మా తిన్నారా? ఏం తిన్నారు పిల్లలు? అంటే అన్నం తిని వెళ్ళిపోయారా? పిల్లలు స్కూల్కి వెళ్ళినాక రొట్టెలు చేస్తున్నాం అన్నమాట. వాళ్ళని పంపించి రొట్టెలు చేస్తున్నాం. పొగ చాలా వస్తుంది కదా కొంచెం. ఒక్కొక్కసారి బయట నుంచి గాలి వస్తుంది కదా, పొగ ఇక్కడనే కండులోకి వస్తుంది. ఓకే, కట్టెలపై పైన వేస్తేనే రొట్టెలు వస్తాయి. మరి సిలిండర్ పైన చేయడానికి రాదు కదా. వస్తుంది కానీ నిదానంగా కాలుతాయి, స్లో కాలుతుంది. కట్టెలపై అయితేనేమో పెంకు చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది కదా. రొట్టెలు చేయాలంటే కట్టెలపై ఉండాల్సింది కదా. కట్టెలపై పైన అయితేనే మంచిగా వస్తాయి రొట్టెలు. అదే అందుకనే చెప్తున్నా. అమ్మ అయితే జొన్నలు గాలిస్తుంది ఇక్కడ. అమ్మ నువ్వు గాలిస్తున్నావు అమ్మ జొన్నలు? స్వప్న రొట్టెలు చేస్తుంది, విజయనేమో చిన్న మమ్మీ తను ఉందానమ్మా. అట్లానే నువ్వు జొన్నలు గాలిస్తున్నావు అమ్మ. పిండి కొంచెమే ఉందంట కమ్మా, జొన్న పిండి. ఈరోజు గింటికి వేసుకొస్తే మళ్ళీ రేపు పొద్దున రొట్టెలు చేసుకోవడానికి వస్తుంది. ఇసుక చాలా ఉంది కమ్మా జొన్నల్లో. ఇదంతా ఇసుక అందులోకి తీసేసినావా ఇది? మన ఆకిట్లనే కలిసింది కావా జొన్నలలో ఇసుక. పాలు తాగినావమ్మా? ట్యాబ్లెట్స్ తినంగా వేసుకున్నావు? లాస్ట్లో ఎంత ఉందమ్మా చూద్దాం ఇసుక. అబ్బో గంతగానం ఇసుకనామా? దాని నిండా తీసుకున్నామా జొన్నలు? దాంట్లో ఎన్ని? ఒక కేజీ దాంట్లో కేజీ జొన్నలలో అంత ఇసుక వచ్చేసింది. 2 సోలలలో ఇసుక జొన్నలలో అంత ఇసుక వచ్చింది కదా. ఇసుక చాలా ఉంది అన్నట్టు. వాకిట్లో పోసినాం జొన్నలు కాబట్టి బాగా మట్టి ఇసుక అంతా కలిసింది అన్నట్టు అందులో. ఎండ మంచిగా వెళ్ళింది కమ్మా, జొన్నలు ఆరుతాయి తొందరగా. బయట ఆకిట్లో వస్తావా ఇడమ్మా? వాకిట్లో సాపేసిపోయాలి. లోపల అయితే రేకుల నీడ వస్తుంది కదా, బయట వాకిట్లో వస్తే బాగా. గిన్నెకు హోల్స్ ఉన్నాయి కదా దానికి. నేర్పినా కానీ పోతాయమ్మా. రాళ్ళు పెట్టేస్తే చేపలు వేసిపోదు గాలి కింద.
ఓకే ఉండనులే. కాకులు రాకుండా చూసుకోవాలి కదా, కాకులన్నీ ఏమన్నా వచ్చి బుక్కుతాయి. షాప్కి ఏం తెచ్చుకున్నావు మమ్మీ? లేస్ ప్యాకెటా? నాకు ఇయ్యవా? ఒకటే తెచ్చుకున్నావు? అన్న వాళ్ళకి ఎందుకని? వాళ్ళ స్కూల్కి పోయారని తేలేవా? మరి చెల్లెమ్మకి ఒకటి తేవాలి కదా. నాయనమ్మ దగ్గర పైసలు లేకున్నా అందుకని ఒకటి తెచ్చుకున్నావా? ఏమైంది రాత్రి ఏడ్చినావు మరి? ఏ పన్ను? ఎందుకోసమని? ఎందుకోసమని నొప్పి లేచింది బేట? చాక్లెట్లు చాలా తిన్నందుక? చాక్లెట్లు తింటే ఏమవుతుంది? నొప్పి లేస్తాయి, పండ్లు పుచ్చిపోతాయి, తర్వాత నొప్పి లేస్తాయి కదా. అర్థమైందా నీకు? ఏమవుతుందమ్మా చాక్లెట్ తింటే? పండ్లు పుచ్చిపోతాయి, తర్వాత ఏమవుతుంది? నొప్పి లేస్తుందా? అర్థమైందా నీకైతే? తింటావా మరి చాక్లెట్లు? మరేం తింటావమ్మా? బిస్కెట్ తింటావు. చాక్లెట్లు అసలే తినవా? ఎవరు తినిపించారు నీకు చాక్లెట్లు? ఇష్టం లేకుండే కదా. చాక్లెట్లు ఎవరు తినమన్నారు నిన్ను అప్పుడు స్టార్టింగ్లా? ఇంకెవరు తినమన్నారు? డాడీ ఒక్కడే తినమన్నాడా? మమ్మీ తినమనలేదారా? మమ్మీ పేరు చెప్పొద్దా ఎట్లా? చెప్పవా మమ్మీ పేరు? డాడీ ఒక్కని పేరు చెప్తావా? చూడు, అమ్మ తినమన్నది కదరా నేను 5 స్టార్ చాక్లెట్లు, డాడీ పేరు చెప్తావు? మమ్మీ అమ్మ తినమన్నది కానీ డాడీ పేరు చెప్తావేనా? ఎవరు ఇప్పించారు? డాడీ. ఒక్కరోజు ఇప్పిస్తే అయిపోతుందా? అమ్మ అన్నం తింటావా ఎట్లా? అమ్మ చేనుకోదాం, అమ్మ ఒడ్లు నింపుదాం. మమ్మీ తిన్నదారా? మమ్మీ తిన్నదా? సరే టిఫిన్ సాని పెట్టుకోరు ఆటోలో. అదేంటి కవర్లా? మమ్మీ ఓకే, చిన్న మమ్మీ బట్టరా? అక్కేం చేస్తుందిరా? బయటనా? అయిపోయా? ఎండినా? పొట్టిగానే ఉన్నాయా? చూస్తూ సౌండ్ వస్తుందిగా, కటకట సౌండ్ వస్తుంది. ఎండినాయి. గిన్నెకి ఎప్పుడు వేసుకురావాలి వీటిని మరి? రేపు పొద్దునా? సరే. చేనుకోయి ఒడ్లు నింపాలి. ఒడ్లు నింపి మీరు నింపిస్తే ఆటోలో వేసుకొని తీసుకొని వస్తాం. 10 సంచులు వేసుకొస్తే అయిపోతుంది ఆటోలో. మళ్ళీ ట్రాక్టర్ అవి ఇవి ఎందుకు రిస్క్? ఇంటికి కాదు, మిల్లు కాడ వేసి వస్తా. ఒడ్లు తక్కువనే ఉన్నాయి కదా ఈసారి, మనకు తినడానికి అవుతాయి. మిల్లు కట్టించుకొస్తా అంతే. మిల్లు కాడ వేస్తా, ఒక వారం తర్వాత పట్టించుకొస్తే అయిపోతుంది. సరేనా? ఇప్పుడు ఉండని అంటే ఇంకనే పట్టించుకురావద్దు, నూకలు వస్తాయి. ఒక వారం రోజులు అట్లా ఇట్లా మక్కినట్టు ఉన్నాయనుకో మంచిగా వస్తాయి అన్నాడు బియ్యం. తీసుకో మిల్లు కాడ వేసి 2 రోజులు అయినాక పట్టించుకొస్తే సరిపోతుంది. తిన్నావా అన్నము? వెళ్ళడమే కదా. పిల్లలు తినిపోయారా మధ్యాహ్నం? ఓకే. అడిగిరా డాడీ ఎక్కడ పోయినా అని? ఓకే. ఇప్పుడైతే చేను దగ్గరికి అయితే వచ్చినాము ఒడ్లు నింపడం కోసము. ఒడ్లు నింపుదామని చేనుకి వచ్చినాం కదా, కానీ ఇప్పుడైతే ఒడ్లు నింపుతలేము. ఎందుకంటే సంచులన్నీ చాలా డ్యామేజ్ ఉన్నాయి, అందుకోసం అని ఒడ్లు అయితే నింపుతలేము. ఇంకా ఒడ్లు అయితే ఇప్పుడు కుప్పగొట్టినాము. ఇంకా మామ అయితే ముద్ర వేస్తుంది. మొత్తం ఒడ్లు కుప్పగొట్టేసినాం. నాయన అయితే ముద్ర వేస్తున్నాడు ఒడ్లకి. జరుగు మమ్మీ, జరుగురా. రైస్ మిల్ కాడ సంచులు బాగున్నాయని ఇచ్చిర్రు, అవి వీడికి వచ్చి చూస్తే డ్యామేజ్ ఉన్నాయి అన్నీ. ప్రతి సంచి డ్యామేజ్ ఉంది, హోల్స్ ఉన్నాయి సంచులకు. పొద్దున నింపుదాం సరేనా? ఇట్లా ఎందుకు వేస్తారు ముద్ర? తెలుసా తెలియదు?
ఎవరన్నా అట్లా సీల్ చేయడం అన్నట్టు అది. అంటే ఇది మనం వేస్తున్నాం కదా మార్కింగ్, మనం వేసిన మార్కింగ్ పోతే వేరే వాళ్ళు తీసుకుపోయేటోళ్ళు ఏం చేస్తారు, దొంగతనంగా తీసుకెళ్ళేటోళ్ళు నింపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. మనం వేసిన ఆ మార్కింగ్ మళ్ళీ వేయరు కదా వాళ్ళు. అట్లా మనకు రేపు పొద్దున గుర్తుపట్టడానికి వస్తుంది అన్నట్టు. మనం వేసిన మార్కింగ్ ఉందా లేదో చూస్తాం పొద్దున వచ్చి, ఉందంటే ఎవరు తీసుకోవన్నట్టు. అది లేకుండా తీసుకోపోయారనుకో అయినా ఆల్రెడీ మనం లేవల్గా వేసినాం దాన్ని. వాళ్ళు తీసుకోవడం లేవడానికి వేస్తారు, సంచులు నింపుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఎన్నో కొన్ని. అప్పుడు మనకు అప్పుడే అర్థమవుతుంది కదా నాయన. అవి కూడా లెక్క పెట్టుకొని వేస్తారు కానీ ఆయన కొందరు ఎక్కడెక్కడ వేసినాం ఎట్లా వేసినామని. అందుకోసమని ముద్రేస్తారు అన్నట్టు, సేఫ్టీ కోసం. బూడిది సరిపోతుందా నేను తెమ్మనాలా? చెరువెంక మనం మురిసేన వేసేటప్పుడు ఎడ్లతో కడుతుంటే ఇంకా బంతి ఒడ్ల కొడవన్లతో చేను కోస్తుంటే కదా, ఈడ కూడా కోసినాం కదా మనం ఒకసారి. చెరువెంక నువ్వు నాయననే కోస్తుర్రి, మేము అప్పుడు చిన్నగా ఉన్నాం కదా, మీరిద్దరే కోస్తారు చేను కోస్తుర్రి ఎడ్లతోని. అన్న ఆ ఎడ్లు కూడా మన దగ్గర లేకుండే, వేరే వాళ్ళ దగ్గర ఎడ్లు తీసుకొచ్చి తాతల తాన ఆలీల తన ఎడ్లు తీసుకొచ్చి బంతి కట్టి మళ్ళీ గడ్డి అంతా ఎదిరేస్తారు. మాపే గడ్డి తీస్తారు, గడ్డి తీసి గింజలు ఒక దగ్గర నొక్కి ఇక అట్లా ముద్రేసేస్తుంది. మళ్ళీ వేసి కుప్పగా పెట్టి సంచులు నింపుతుంది. నైట్ అయితే జర చల్లగా ఉంటుంది, గడ్డి ఎదురనికి సుంకు ఉండదు అన్నట్టు, గోకడ పెట్టకుండా ఉంటుంది. ఇక పగులు ఎండకు చేస్తే వరిగడ్డలు ఎట్లుంటుందమ్మా, సుంకు ఉంటుంది, గోకడ పెడుతుంటుంది, పని చేయబుద్ది కాదు. అట్లా నైటే వేస్తుండ్రు. ఇక మీరు కప్పేసేద్దామా నాయనగా, పాడని తీసుకో మళ్ళీ వేస్తే అయిపోతుంది ఎక్కడికక్కడ. సాపు కానీ రాది లేవల్ గుంజేసి నాయన గాలి మీద కొనేది ముందు కప్తే కదా, అదే కప్తా మళ్ళీ లేకపోతే అవును రా అవతలకి రా అందదా నాయన, ఇదే కప్పాలనా కాదు నాయన, ఇది కప్పి దీని మీదకి అది వస్తుంది అందకున్నా సరే నాయన. ఇది వచ్చిన కాడికి పట్టరా ఏం రాదు, కొంచెం అదే వేసే దాని మీదకి వేయాలి, అట్లే వేయాలి. నడుమ పట్టుకుంటా నేను ఉండక్కనా, గింజలకి నాకు కిందకి వస్తాయా మీరు ఏం కదా నాయన, అది వేస్తే వస్తుంది. అబ్బో గాలికి వేసేటట్టు ఉండదు ఇది. మమ్మీని కవి చేస్తారు. మెల్లె నేను పట్టుకుందాను నేను అందదుగా నాయన ఇది కూడా. మెల్లె 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 గుంజురా, నీ కొన్న గుంజేసుకో, కొంచెం రావాలి అక్కడ. ఓకే ఇంకో పడం కప్పుదామా నాయన, మళ్ళేద్దామా అది, మళ్ళేద్దానా ఇది. ఇంకోరా గుంజుకరా విజయ్, వెరీ గుడ్ రా, సూపర్ ఉంది. ఇక్కడ అక్కడ గుంజుకరా నాయన, అట్లే గుంజాలరా, గట్టిగా గుంజేసి గట్టిగా గుంజు. ఓకే వదిలేసిరా, బాగుంది. గిడొక్కతానే ఉన్నాయి నేను. మెల్ల మెల్లగా తెల్లపడం ఏంది ఆయన, అదొద్దు బాగాలేదు. తెల్లపడం పెట్టి లాస్ట్గా ఫైనల్గా చినిగిపోయిన పడం వేద్దాం నాయన. తెల్లపడం వేయడం నాయన, ఏది మరి గడ్డి ఆ రోజు కోసిందా, ఒడ్ల మీద ఉందా మరి, ఇది పడదామా నాయన పెద్ద పడం. ఏం నానది ఇక సాపుగా తీసుకోండి, అది చెరో సైడ్ పోండి. నువ్వు అటువరా, అటువో బాగా అటువో, గుంజుకో జరా విజయ్. అక్క ప్లేస్ కొంచెం వస్తుందరు విజయ్, కొద్దిగా అక్కడ జర, కొద్దిగా జర గుంజనైనా బాగా గుంజు అక్కడ గట్టి. దా గుంజురా బాగా, నీ దగ్గర గుంజుకో నాయన. నువ్వు జర జరగాలి, అసాన్ జరగాలి, వదిలే నాయన మస్తు లైన్. ఏది ఇంకెందుకు నాయన, డబల్ ఎందుకు నాయన, ఏమో ఏం కాదు. నీ దిక్కు గుంజు నాయన, కొంచెం మమ్మీ దిక్కు పెద్ద తేజస్వి దిక్కు గుంజుకోరా, గుంజుకో అక్కడ గుంజు. ఏం కనిపిస్తలే నాయన, గుంజు. చాలు నాయన మంచిగా ఉంది, ఇప్పుడు బాగుంది. ఉండండి మలిపేసే మలిపేయి కొంచెం.
మరి ఇంకా కొంచెం తీసుకో అట్లా ఉంటప్పుడు తీసుకో గుంజుండి మరి అట్లయితే గుంజుండ్రా జరంతా గుంజుకోండి 1 ఫీట్ అంతా గుంజుండి ఇంకొంచెం గుంజుండి చాలు ఇక రాళ్ళు పెట్టడానికి వస్తుంది చాలు అంతే ఇప్పుడు మలుపుకోండి మరిగా ఉండండి ఆయన అక్కడ కూడా సూపర్ అయింది ఇప్పుడు కుప్ప పైన ఇక రాళ్ళు పెడితే ఏమో దుఃఖ విజయ్ ఉండను ఇబ్బంది అవుతుంది మళ్ళీ తీసేటప్పుడు కూడా రాళ్ళు రాళ్ళు మాత్రం మస్తున్నాయి నాయన మన భూమిలో ఏడ దున్నినా రాళ్ళే వెళ్తాయి ఇందులో రాళ్ళు వెతకాల్సిన పని లేదు నాకో రాయి తీసుకో నువ్వు ఒక 2-3 రాళ్ళు తీసుకో కదా ఇంకొకటి కదా ఓకే కొంచెం పెద్ద రాళ్ళు పెట్టాలనా అక్కడ పెట్టేసి 2 రాళ్ళు సరిపోతాయి ఇంకెందుకు ఒడ్ల కుప్ప పైన పడెం కప్పి ఇంకా రాళ్ళు అయితే పెట్టేసినాము ఇప్పుడు స్వప్న విజయ్ నిరుపతోటకి మందు వేయడానికని వెళ్ళారు చూద్దాం అక్కడ మందు వేపిద్దాం ఇంకా తేజస్వి అమ్మ వాళ్ళు ఏం చేయడానికని వెళ్ళారు అక్కడ చెప్పు తేజస్వి చిన్న మమ్మీ నువ్వు చెప్పురా ఓ చిన్న మమ్మీ ఓమ్మా చిన్న మమ్మీ ఇప్పుడు మలుతున్నావు ఆరా ఇన్నిసార్లు పిలిస్తే అమ్మ వాళ్ళు ఏం చేస్తారు బేటా దా మిల్లేరన్నా ముళ్ళు ఉంటాయి మంది ఎంత వేస్తారు విజయ్ ఓకే కొంచెం వేయాలి చిన్న చెట్లు కదా జర చాలా అంత మాత్రం సరిపోతుంది ఏందైనా పైపులు బంద్ చేసి నాయన లాస్ట్ పైపులు బంద్ కాలే నాయన అవతల బంద్ చేయలే అంటున్నావు చూడు వాటర్ కూడా ఇక్కడ వస్తున్నాయి బాగానే వస్తున్నాయి వాటర్ మిరప చెట్లు నాటుకున్నాయారా అరే కొన్ని పూతలు పడుతున్నట్లున్నాయి ఇక విజయ కొన్ని చెట్లు పూతలు పడుతున్నాయి కదరా అంటే నారు చాలా ముదిరినట్టుందిరా ఇక చూడు పూతనే కదా ఇది అంటే నారు చాలా ముదిరింది కదా విజయ్ మనం పోసి కూడా నెలకు ఎక్కువ అవుతుంది నెల పైన అయినట్టుంది కొన్ని మొలకలు పూతలు పడుతున్నాయి కదా ఆయన ముదిరినట్టున్నాయి తొందర అంటే దాంట్లో వాళ్ళు మొలకలు మాత్రం బాగున్నాయి ఇక ఆడొక మొక్క కట్లే ఉంది ఇక ఈడ కూడా మొక్కకు పూత పడుతుంది చూడు ప్రతి మొక్క కట్లే ఉంది ఏమన్నా ఒక మొక్క చిన్న మొక్కలకే లేదు కానీ వస్తున్నాయి నేను నీళ్ళు మంచిగానే వస్తున్నాయి ఏదన్నా ఒక పైప్ కాడ ఏదన్నా ఒక హోల్ డ్యామేజ్ ఉంటుంది బాగుంది దానికి మందు చేస్తున్నాం ఏమైందిరా మందు సరిపోతుందా ఇట్లా వస్తలేదు అవి చేయదానికి నాయన తన కాంటుంది చూస్తున్నాడు హోల్ లేదా చెట్టు నాయన మడత పెట్టిరు నాయన అది హోల్ కొట్టినాయన ఏం కాదు ఇది ఒకటి కింది సైడే కొట్టినాయన కాంటుందని తను కొట్టు వదిలేసేయని వస్తుంది హోల్ మలిపేసారు నాయన గుంజి కట్టిరు పైకి పోయింది వాళ్ళు ఏం కాదండి ఒక్కొక్క భూమి దడిచినది పెట్టింది అవును అక్కడక్కడ ఏడున్నాయి ముందు గోకర్ తోటి ఉండే కదా ఇక్కడ విత్తనాలు తోడు మంచిగా వచ్చేసినాయి కలుపు తీస్తే పోతాయి కదా దంటే దొబ్బుతాం కదా దంటే దొబ్బి కలుస్తుంటే పోతాయి మరి ఏంది విజయ పొయ్యిల కట్టెలా అరే నాయన కట్టెలు చూస్తున్నా నేను ఆడ జాలికాడ ఉన్నట్టున్నాయి నేను మరి చూడన్నా నీళ్ళు పెట్టాలి మందు వేస్తారు నేను కట్టెలన్నా చూస్తాను మరి పొయ్యిల కట్టెలు సరేనా ఇక కలుస్తుంటే పోతాయి అవి పని ఒక మొక్క అది అయినా పైపులు ఉంటే ఈ పైపులా ఉంటుంది అనుకో వదిలే నీకు వస్తుండే మధ్యలో ఉన్నాయి కదా పోతాయిలే అవి
చేను దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసినాము. కొన్ని పొయ్యిల కట్టెలు తీసుకొని ఇంటికైతే వచ్చేసినాము. చిన్న మమ్మీ అయితే యాక్టివ్ ఉందిరా. యాక్టివ్ అంటే యాక్టివ్గా సర్ది అయింది కదా. ఇట్లా అనేసరికి వాళ్ళు అక్కడ పెడతా తలకాయ. ఇంకా మేము చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికల్లా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. హోంవర్క్స్ అయితే వేసుకుంటారు ఇద్దరు. నాన్న తిన్నారా? నీకు తిన్నారా? తిని రాసుకుంటారా? మంచిగా కూర్చో నాన్న. వారు నాన్న పెన్సిల్ చెక్కు సరిగా లేదు. చెక్ మార్క్ తీసుకొని చెక్కేసి చెక్కి మంచిగా స్పీడ్గా రాసుకోవాలన్నా. రాసుకోవాలా, కొద్దిసేపు ఆడుకోవాలి. సరేనా? సరే సరే మెల్లగా మెల్లగా చెక్కో నాన్న. తమ్మునికి పెన్సిల్ అంటే ఎక్కి ఇప్పుడు తమ్ముడు చెక్కి. ఏమైందిరా? ఏం చేస్తారు? జుట్టు ఊసిపోతుందా? కదులుతుందా? చిన్నమి టేడో సరిగా నిలబడదు. ఎక్కడో దిక్కు కదులుతూనే ఉంటుంది. వేడి నీళ్ళు పెట్టరా హీటర్కి. కాలు చేతులు అడుకో, సుంకు పడదు కదా. వేడి నీళ్ళు పెట్టి కాలు చేతులు అడుక్కోండి. స్నానాలు చేస్తారా? లేదంటే సుంకు పడి ఉంటుంది. పొద్దున్న స్నానం చేసుకోలేవా? సరే స్నానం ఓకే ఓకే సరే. మరి హీటర్కి వాటర్ వేసేసేయండి. స్నానాలు చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చేనుకు పోయి పాలు తీసుకురావాలి. మళ్ళీ పోవాలి. పిల్లలు వచ్చి ఊరికే మళ్ళీ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తారు అన్నట్టు దొరికొస్తుంది మిమ్మల్ని. లేకుంటే పాలు తీసుకొని వచ్చేస్తుంది ఒకటేసారి. సరే.